రైతులకు సాయం చేయటం భారం కాదని తెలుగుదేశం పార్టీ బాధ్యత అని కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి శనివారం కోవూరు పట్టణంలోని పీవీఆర్ కళ్యాణ మండపం నందు అన్నదాన సుఖీభవ పీఎం కిసాన్ పథకం ప్రారంభంలో జిల్లా కలెక్టర్ ఆనంద్తో కలిసి పాల్గొన్నారు. ముందుగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పీఎం కిసాన్ యోజన ప్రారంభోత్సవ ఉపన్యాసాన్ని ప్రత్యక్ష ప్రసారాన్ని కలెక్టర్ మరియు రైతులతో వీక్షించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ నేడు అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ మొదటి విడతను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒంగోలు జిల్లా దర్శి పట్టణం ప్రారంభోత్సవం చేశారని తెలిపారు. కోవూరు నియోజకవర్గంలో 16,939 మంది రైతులకు ఒక్కొక్కరికి 7,000 లెక్కన 11,6,94,000 రూపాయలు జమ చేయబడుతుందని చెప్పారు. అదేవిధంగా రైతులకు ఏడాదికి రాష్ట్ర ప్రభుత్వం 14,000, కేంద్ర ప్రభుత్వం 6,000, మొత్తం 20,000 రూపాయలు 3 విడతల్లో రైతుల ఖాతాల్లో జమ చేయబడుతుందని అన్నారు. ఎలాంటి సందేహాలున్నా రైతులకు అన్నదాత సుఖీభవ పథకంపై టోల్ ఫ్రీ నంబర్ 155251 సంప్రదించాలని, లేదంటే వ్యవసాయ అధికారులను సంప్రదించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో అధికారులు, టీడీపీ మండల అధ్యక్షుడు కొల్లారెడ్డి సుధాకర్ రెడ్డి, ఇంత మల్లారెడ్డి, రైతులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. అలాగే రైతు నాయకులకి, రైతులకి, అలాగే వ్యవసాయ శాఖ జిల్లా అధికారులకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ముఖ్యంగా మనం ఈ అన్నదాత సుఖీభవ పథకం అమలు సందర్భంగా గ్రామాల్లోనే ఈరోజు ఎంతో పండుగ వాతావరణం చూస్తున్నాం. మనము రైతులకు సాయం భారం కాదు, బాధ్యతగా గుర్తించాలి అని చెప్పిన మహోన్నత మానవతావాది మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఈరోజు దర్శి నియోజకవర్గంలో ఈ అన్నదాత సుఖీభవని ప్రారంభించారు. ఆ సందర్భంగా మనం కూడా ప్రతి దగ్గర రాష్ట్రం అంతా కూడా ఈ అన్నదాత సుఖీభవ అనే కార్యక్రమాన్ని ప్రారంభించి రైతన్నలకు మేము నిత్యము తోడు ఉంటాము అని చెప్పి మరోసారి నిరూపించుకున్న ముఖ్యమంత్రి గారికి మీ అందరి తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే మనం సూపర్ 6 పథకాల్లో ఒకటైన ఈ అన్నదాత సుఖీభవ పథకాన్ని ఈ ఆగస్టు 2వ తేదీ ప్రారంభించుకోవడం నిజంగా అదృష్టంగా భావిస్తున్నాం. కేంద్రం ఇచ్చే 6,000 కలుపుకొని ఏడాదికి 20,000 3 విడతల్లో రైతులకు ఇస్తామని చెప్పి మనమందరం ఎన్నికల ముందు చెప్పడం జరిగింది. చెప్పిన మాట ప్రకారం మొదటి విడతగా రాష్ట్ర ప్రభుత్వం 5,000, కేంద్ర ప్రభుత్వం 2,000 కలుపుకొని 7,000 రైతులకి ఈ అన్నదాత సుఖీభవలో ఖాతాల్లో వేయడం జరుగుతుంది. ఈ పథకం ద్వారా మొత్తం 46,85,838 మందికి లబ్ధి కలిగింది. దీనికోసం ఇప్పటి వరకు 2,03,000 రాష్ట్రం మొత్తం మీద 2,342.92 కోట్లు విడుదల చేశాం. ఎవరికైనా ఇంకా సందేహాలు ఉంటే వాటిని నివృత్తి చేసుకునేందుకు కాల్ సెంటర్ ద్వారా ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది. 155251 అనే ఒక టోల్ ఫ్రీ నంబర్కి ఫోన్ చేసి మీకు ఎవరికైనా ఇప్పుడు చెప్పిన విధానం బట్టి రాకపోతే పరిష్కారం కూడా పొందొచ్చు. తెలుగుదేశం జెండాలోనే మనకి నాగలి గుర్తుంది. మన ప్రతి ఎజెండా కూడా రైతు సంక్షేమమే ధ్యేయంగా ఉంటుంది. అన్నదాతతో దేశ ప్రగతి సాధ్యమని నమ్మిన వాళ్ళు మన ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు. 90% సబ్సిడీతో రైతులకి డ్రిప్ అందిస్తున్నాం, రైతు రథాలు ఇచ్చాం, యంత్ర పరికరాల్లో సబ్సిడీ ఇస్తున్నాం. కానీ గత ప్రభుత్వం వీటన్నిటిని రద్దు చేస్తుందని మన రైతన్నలకు అందరికీ కూడా తెలుసు అనుకుంటున్నాను. గత ప్రభుత్వం 12,500 ఇస్తామని కేవలం 7,500 మాత్రమే ఇచ్చింది. రైతు రథాలు రద్దు చేసింది, భూసార పరీక్షలు రద్దు చేసింది. ధాన్యం డబ్బుల కోసం ఉద్యమాలు చేయాల్సిన పరిస్థితి నాటి ప్రభుత్వం తీసుకొస్తే ఈరోజు మన చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చినాక ధాన్యం కొనుగోలు చేసి 48 గంటల్లోనే అమానీయులతో సహా రైతన్న సోదరులకి మనకి అకౌంట్లో డబ్బులు పెట్టడం మనం చూసాము గత పంట టైంలో. అందుకు మనకి ప్రభుత్వం ఎంతో
సహకరించింది. మన ముఖ్యంగా డెల్టా ఏరియా అయిన మన కోవూరు నియోజకవర్గానికి జేసీ గారు, కలెక్టర్ గారు, అధికారులు అంతా అండదండలుగా ఉండి రైతులకి ఎంతో మేలు చేకూర్చారని మీకు అందరికీ తెలుసు. కరెక్ట్ టైంలో మనం ధాన్యం కొలుసుకోగలిగాం. అదేవిధంగా ప్రజలకు కూటమి ప్రభుత్వంపై విశ్వాసం పెరుగుతుంది. ఎందుకంటే మనం ఏదైతే సూపర్ 6 పథకాలు చెప్పామో ఈ ఆగస్టు నెలలోనే అందులో 2 పథకాలు మనం పూర్తి చేసుకుంటాం. ఈరోజు ఈ అన్నదాత సుఖీభవ రాబోయే ఆగస్టు 15న ఉచిత బస్సు సర్వీసులు మహిళకి అని చెప్పాం, అది కూడా చేసుకోబోతున్నాం. అలాగే అన్నిటికన్నా ముఖ్యమైన పథకం తల్లికి వందనం. ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి 15,000 ఇస్తామని చెప్పాం. అలాగే చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా 18 ఏళ్ల తర్వాత జూలై నెలలోనే ప్రాజెక్టులన్నీ నీటితో కళకళలాడుతున్నాయి. శ్రీశైలం ఈ నెలలోనే 2 సార్లు నిండింది. ప్రాజెక్టులన్నీ నిండు కుండలు తలపిస్తున్నాయి. అదేవిధంగా మనం ఏదైతే చెప్పామో హంద్రీనివాస్ కూడా ఫేజ్ 1 లో భాగంగా మాల్యాల ఎత్తిపోతల నుంచి నీటి విడుదల చేస్తాం. ఫేజ్ 2కి ఈ నెల 31వ తేదీ విడుదల చేస్తున్నాం. నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులు కూడా శరవేగంగా పూర్తి చేస్తాం. 2026 కల్లా చివరికి వెలుగొండ, 2027 నాటికి పోలవరం కూడా పూర్తి చేస్తాం. ప్రతి చుక్కను వినియోగించుకుంటాం. అన్ని ప్రాజెక్టులు నింపుతాం. ఎరువులు, ఇత్తనాలు కొరత లేకుండా రైతులకు అందించే విధంగా మన ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారితో కలిసి ముందుకు నడవబోతుంది.